అన్ని తెలుగులో ఉన్న మూవీసే మీకోసం మంచి మంచి మూవీస్ అయితే పట్టుకొచ్చాను. ఏ టైమింగ్ లో అడల్ట్ సీన్స్ వస్తాయో కూడా చెప్పాను. మీరు ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనేది కూడా చెప్పాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అన్ని సినిమాలు ఖచ్చితంగా బాగా నచ్చుతాయి. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 8 ఐడెంటిటీ. స్టోరీ లైన్ ఏంటంటే జర్నలిస్ట్ అయిన త్రిష ఒక మర్డర్ లో ఇన్వెస్టర్ గా అవుతుంది. ఈ కేసును హ్యాండిల్ చేస్తున్న పోలీస్ వినరాయ్. ఈ కేసులోకి మన హీరో ఎలా వచ్చాడు అండ్ ఎందుకు వచ్చాడు అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. చిన్న చిన్న అడల్ట్ సీన్స్ ఉంటాయి కానీ అవి బ్లర్ చేసి చూపించారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. మూవీ స్టార్టింగ్ లోనే డ్రాయింగ్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండ్ ఇంటర్వెల్ సీన్, ఫ్లైట్ లో సీన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మూవీకి పెద్ద మైనస్ పాయింట్ ఏంట్రా అంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు స్టోరీ బాగిల్నా, ఇంటర్వెల్ నుంచి స్టోరీ ఎటెటో వెళ్తుంది అండ్ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ చూశాక నాకైతే స్టార్టింగ్ నుంచి ఇంత బాగా హ్యాండిల్ చేసి క్లైమాక్స్ లో చెడమింగుతున్నారు ఏంట్రా అనిపించింది. అయినా సరే స్టోరీ ట్రాక్ తప్పొచ్చేమో కానీ సీన్స్ మాత్రం అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా థ్రిల్లర్ మూవీస్ కోసం వెయిట్ చేస్తుంటే ఒకసారి తప్పకుండా చూడండి, మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్మెంట్ చేయదు. అండ్ సినిమాలో ఉన్న ప్రతి ట్విస్ట్ ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ లా చాలా పర్ఫెక్ట్ గా పేలాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని ప్లేస్ లో చాలా పర్ఫెక్ట్ గా పడిపోయింది. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.2 డైమండ్స్. తెలుగులో G5 లో స్ట్రీమింగ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. నంబర్ 7 బ్లింక్ ట్వైస్. థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే మన హీరోకి సొంత ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండ్ లకి కొంతమందిని ఫ్రీగా తీసుకెళ్లి ఫ్రీగా ఎంజాయ్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం మీరు మూవీలో చూసేయండి. మూవీ కొంచెం చాలా స్లోగా ఉంటుంది. స్లోగా ఉంటే మేము చూడలేం భయ్యా అనుకునే వాళ్ళు అస్సలు చూడకండి. స్లోగా ఉన్నా పర్లేదు, బాగుంటే చాలా అనుకునే వారు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. క్లైమాక్స్ 30 మినిట్స్ మాత్రం మూవీ రన్ టైం తెలియకుండా చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా సింపుల్ గా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఓవరాల్ గా ఒక సింపుల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునే వారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న టైంలో అడల్ట్ సీన్స్ ఉంటాయి. అంతేకాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అమ్మాయిల బట్టలు లేకుండా బిగినీలతోనే ఉంటారు. అంతేకాకుండా బ్లడ్ బాతింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 డైమండ్స్. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 42 minutes మాత్రమే. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 6 ది సబర్మతి రిపోర్ట్. రియల్ ఇన్సిడెంట్ డ్రామా మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే 2002 లో గుజరాత్ లో ఒక స్టేషన్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ కు మంటలు అంటుకుంటాయి. అవి ఎలా అంటుకున్నాయి, ఎందుకు అంటుకున్నాయి అనేది మొత్తం మీరు మూవీలో చూసేయండి. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ మూవీ. ఈ ఇన్సిడెంట్ లో 52 మంది చనిపోయి ఉంటారు. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది మొత్తం కళ్ళకు తట్టినట్టుగా చూపించాడు డైరెక్టర్. రియల్ స్టోరీ అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. అందరి యాక్టింగ్ చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. రియల్ ఇన్సిడెంట్ మూవీ కాబట్టి ఈ మూవీకి నేను రేటింగ్ ఇవ్వట్లేదు. ఈ మూవీ రన్ టైం 2 hours 7 minutes మాత్రమే. G5 లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 5 సెల్లార్ డోర్. థ్రిల్లర్ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే ఒక కపుల్ హౌస్ కోసం వెతుకుతున్న టైంలో ఒక అతను ఒక పెద్ద బంగ్లా ఫ్రీగా ఇచ్చేస్తాను కానీ ఆ సెల్లార్ డోర్ ఒక్కటిని ఓపెన్ చేయకని చెప్పేసి వెళ్తాడు. వీళ్ళు ఓపెన్ చేస్తారా లేదా, అందులో ఏముంది అనేది మొత్తం మీరు మూవీలో చూసేయండి. మూవీ చాలా స్లోగా ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ అసలు చూడకండి, స్లోగా ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. మూవీలో ఇంకా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, దానివల్ల సినిమా చూడాలనే క్యూరియాసిటీ పెరుగుతుంది. నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న టైంలో అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.8 డైమండ్స్. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 37 minutes మాత్రమే. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. నంబర్ 4 క్యాల్బ్. స్టోరీ లైన్ ఏంటంటే లవ్ స్టోరీ, అన్సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. సినిమా అంతా బాగుంది కానీ తెలుగు డబ్బింగ్ సాంగ్స్ మాత్రం బాగున్న సీన్స్ ను కూడా చెడదొబ్బేశారు. ఆ తెలుగు డబ్బింగ్ సాంగ్స్ ఏంట్రా బాబు, ఒక్క క్లైమాక్స్ సీన్ లో సాంగ్ తప్ప మిగతా అన్ని సాంగ్స్ ఒక్కటి కూడా బాగోలేవు. ఈ మూవీ ఏ జోనర్ వాళ్ళకి బాగా నచ్చుతుంది అంటే వన్ సైడ్ లవర్స్ కి, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకి మాక్సిమం నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ సీన్ మంచి ఎమోషనల్ గా ఉంది అండ్ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ యావరేజ్ గా ఉంది, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 3 శివరపల్లి వెబ్ సిరీస్. నంబర్ 3 శివరపల్లి వెబ్ సిరీస్. స్టోరీ లైన్ ఏంటంటే మన హీరోకి గవర్నమెంట్ జాబ్ వచ్చాక శివరపల్లి అనే పల్లెటూరులో జాబ్ వస్తుంది. అండ్ ఇతను ఇక్కడికి వచ్చాక ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశాడు, పల్లెటూరులో ఇతని లైఫ్ ఎలా సాగింది అనేది మొత్తం మీరు ఈ వెబ్ సిరీస్ లో చూసేయండి. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క స్టోరీ రన్ అవుతుంది అండ్ అన్ని స్టోరీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కనుక హిందీ పంచాయతీ వెబ్ సిరీస్ చూడకపోతే ఖచ్చితంగా ఇది చూసేయండి, మీకైతే ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. అన్ని ఎపిసోడ్ లో మంచి కామెడీ అయితే ఉంటుంది. నాకైతే అన్ని క్యారెక్టర్స్ మళ్ళీ చాలా బాగా నచ్చాయి. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ వన్ ఎపిసోడ్ 25 minutes 30 minutes
అబోవ్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 4.2 డైమండ్స్. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. నంబర్ 2 అమెరికన్ ప్రిమవెల్ వెబ్ సిరీస్. స్టోరీ లైన్ ఏంటంటే ఒక తల్లి కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి అండ్ చాలా దూరం జర్నీ చేయాలి. వెళ్లే దారిలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. మరి ఆ అడ్డంకులు దాటుకుంటూ వీళ్ళు వెళ్ళారా లేదా అనేది మొత్తం మీరు వెబ్ సిరీస్ లో చూసేయండి. ఇదే కాకుండా చాలా స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. ఇదే కాకుండా ఒకప్పుడు అమెరికా ఎలా ఉండేదో కళ్ళకు తట్టినట్టుగా చూపించాడు. ఆ గ్రాఫిక్స్, ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. మీరు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూశారనుకో, మిగతా ఎపిసోడ్స్ మీరే ఆటోమేటిక్ ఓపెన్ చేసి చూసేస్తారు. ఎందుకంటే ఆ లొకేషన్స్, ఆ క్యారెక్టర్స్ అంత బాగుంటాయి. స్టోరీ ఏమంత పెద్దగా ఉండదు, కానీ ఆ లొకేషన్స్, ఆ క్యారెక్టర్స్, ఆ కల్చర్ చూడాలన్న ఇంట్రెస్ట్ తో ఆటోమేటిక్ గా మనమే ఓపెన్ చేసి చూసేస్తాము. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ ఎపిసోడ్ 40 మినిట్స్ అబవ్ ఉంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5 డైమండ్స్. నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న టైంలో అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్స్ లో మాత్రమే అడల్ట్ సీన్స్ ఉంటాయి. మిగతా మధ్యలో ఎపిసోడ్స్ లో అయితే ఏం అడల్ట్ సీన్స్ ఉండవు. కానీ బ్లడ్ బాతింగ్ సీన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడకండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. నంబర్ 1 పుష్ప 2 రీలోడెడ్ వర్షన్. స్టోరీ లైన్ ఏంటంటే పార్ట్ 1 కి కంటిన్యూగా ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు ఎర్రచందనం మీదే స్టోరీ నడుస్తుంది. కానీ ఇంటర్వెల్ నుంచి స్టోరీ మాత్రం ట్రాక్ తప్పుతుంది. అయినా సరే సుకుమార్ గారు పుష్ప గాడు ఇంటి కోసం ఉంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం కళ్ళకు తట్టినట్టుగా చూపించాడు. సెకండ్ హాఫ్ లో స్టోరీ రొటీన్ అయినా అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అసలు రీలోడెడ్ వర్షన్ లో చాలా సీన్స్ యాడ్ చేశారు. సో అవన్నీ చూడాలనుకుంటే మీరు మళ్ళీ వాచ్ చేయండి సినిమాని. ఆ సీన్స్ అన్ని తప్పకుండా చూడాల్సిన సీన్స్ అన్నమాట. సో మళ్ళీ రీవాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. సుకుమార్ గారు ఇంత మంచి సీన్స్ ని ఎందుకు తీసేశారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఫ్యామిలీతో చూడకండి, అక్కడక్కడ చిన్న డిస్టర్బింగ్ సీన్స్ అయితే వస్తూ ఉంటాయి. మూవీ రన్ టైం 3 hours 44 minutes. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా వాచ్ చేయండి. ఈ లిస్ట్ లో మీరు ఆల్రెడీ ఏమైనా మూవీస్ చూసి ఉంటే ఆ మూవీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీకు ఈ రికమెండేషన్ నచ్చితే నా ఛానల్ లో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. బాయ్ గైస్, మళ్ళీ రికమెండేషన్ పెడతాం, మళ్ళీ కలుద్దాం.